హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, రైల్వే యొక్క ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్న టాపిక్ నుంచి క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుందండి. సో, మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి కూడా మనకి 2, 3 క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, దానికి సంబంధించి నేను ఈ వీడియోలో క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది నేను చేస్తున్నాను. సో, చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం రూ. 149 మాత్రమే. సో, దీంట్లో ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అప్ టు 25 వరకైతే ఉన్నాయి. అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించిన మెటీరియల్ అనమాట. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నంబర్ 8125642471. ఇది కన్ఫర్మ్‌గా మీ యొక్క గమ్యానికి చేరే మార్గంలో మీకు తోడుగా ఉంటుంది. ఈజీగా ఈ యొక్క జాబ్‌ని క్రాక్ చేయడానికి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. సో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్న టాపిక్ నుంచి ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి బుల్స్ ఐ ఈజ్ యూజ్డ్ ఇన్ ద గేమ్ ఆఫ్. బుల్స్ ఐను ఈ ఆటలో ఉపయోగిస్తారు. సో, మీకు ఆన్సర్ తెలిస్తే మీరు చెప్పేయొచ్చు. ఏ పోలో, బి బాస్కెట్‌బాల్, సి షూటింగ్, డి బాక్సింగ్. సో, షూటింగ్‌లో ఈ యొక్క బుల్స్ ఐ అనేది యూజ్ చేస్తారు. సి షూటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బుల్స్ఐ అనేది యూఎస్ఏ అండ్ కెనడాలో ఒక షూటింగ్ గేమ్ అనమాట. సో, ఇదొక పర్టిక్యులర్ డిస్టెన్స్ నుంచి మనం ఒక హ్యాండ్ గన్‌లతో మనం షూట్ చేయాల్సి ఉంటుంది. సో, దీని బుల్స్ఐ అనేది ఎక్కువగా పాపులర్‌గా యూఎస్ఏ అండ్ కెనడాలో షూటింగ్ క్రీడగా చూస్తా ఉంటారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైమ్ కామన్‌వెల్త్ గేమ్స్ వర్ ప్లేడ్ డ్యూరింగ్ 1930 ఇన్. 1930లో మొదటిసారిగా కామన్‌వెల్త్ క్రీడలు జరిగాయి. ఏ బ్రెజిల్, బి కెనడా, సి పాకిస్తాన్, డి లండన్. ఆప్షన్ బి కెనడా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇది ఆగస్ట్ 16 నుంచి 23 వరకు 1930లో కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్‌లో జరిగాయనమాట. 1930 బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌గా పిలువబడే వాటిలో మొదటివి ఇవన్నమాట. సో, ఇది ఆన్సర్ బి కెనడా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ద టర్మ్ ఎల్‌బి‌డబ్ల్యూ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్. ఎల్‌బి‌డబ్ల్యూ అనే పదం కింది వాటిలో ఏ ఆటతో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి గోల్ఫ్. ఆప్షన్ ఏ క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎల్‌బి‌డబ్ల్యూ అనేది క్రికెట్‌తో సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఇండియా ఫస్ట్ వోన్ ఒలింపిక్ హాకీ గోల్డ్ ఎట్. భారతదేశం తొలిసారి ఒలింపిక్ హాకీ స్వర్ణం గెలిచిన రోజు. ఆప్షన్ ఏ ఆమ్స్టర్డామ్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి బెర్లిన్, ఆప్షన్ డి లాస్ ఏంజెల్స్. సో, ఆమ్స్టర్డామ్‌లో ఆప్షన్ ఏ ఆమ్స్టర్డామ్‌లో 1928లో జరిగిన సమ్మర్ స్పోర్ట్స్‌లో మన ఇండియా అనేది తొలిసారిగా ఒలింపిక్ హాకీ బంగారు పతకాన్ని గెలుచుకుందనమాట. ఇయర్ వచ్చేసరికి 1928 ఆమ్స్టర్డామ్‌లో. సో, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎఫ్ఐఎఫ్ఏ ఈజ్ ఇన్. ఎఫ్ఐఎఫ్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ డి వియన్నా, ఆప్షన్ సి జ్యూరిచ్, ఆప్షన్ డి బెర్లిన్. సో, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సో, మనకి ఎఫ్ఐఎఫ్ఏ అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. దీని యొక్క మెయిన్ ఎక్కడుందంటే స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉంది. సో, మనకు ఆప్షన్ సి జ్యూరిచ్. 1904లో జరిగిన ఎఫ్ఐఎఫ్ఏ ఫుట్బాల్ యొక్క ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఈ యొక్క నిర్వహణ బాధ్యతను ఈ యొక్క జ్యూరిచ్‌లో మనకి బాధ్యత వహించారు. ముఖ్యంగా 1930లో ఫస్ట్ ప్రపంచ కప్ ప్రారంభమైంది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆప్షన్ సి జ్యూరిచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ద ఫేమస్ ప్లేయర్ పీలే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్. ప్రముఖ ఆటగాడు పీలే కింది వాటిలో ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి వాలీబాల్. సో, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫుట్బాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, పీలే ఫుట్బాల్ తో అనుబంధం కలిగి ఉన్నాడు. పీలే బ్రెజిలియన్ ఫుట్బాల్ ఆటగాడనమాట. మరియు అన్ని కాలాల్లో గొప్ప ఆటగాళ్ళలో ఒక్కరిగా పరిగణించబడ్డాడు. సో, మల్టీ టాలెంటెడ్ అనమాట ఆయన. అతను బ్రెజిల్ జాతీయ జట్టు తరపున ఆట ఆడాడు. మరి 1958 అండ్ 1962 మరియు 1970లో 3 ఎఫ్ఐఎఫ్ఏ ప్రపంచ కప్ టైటిల్‌ని గెలుచుకున్నాడు. సో, మనకి ఎఫ్ఐఎఫ్ఏ గురించి ఇది సెకండ్ క్వెషన్ అనమాట. ఎఫ్ఐఎఫ్ఏ ఫుల్ ఫామ్ అంతకుముందు క్వెషన్‌లో మనకొచ్చింది. సో, ఎఫ్ఐఎఫ్ఏ ఎక్కడ నిర్వహిస్తారో కూడా తెలిసింది. అంతకుముందు క్వెషన్‌లో మనం చూసుకున్నాం. జ్యూరిచ్‌లో మనకి
ఉందనమాట ఎఫ్ఏఎఫ్ఏ జరిగేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ద టర్మ్ బీమర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బీమర్ అనే పదం దేనితో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి చెస్, ఆప్షన్ డి ఫుట్బాల్. ఇది చాలా వరకు బాయ్స్ గెస్ట్ చేసే ఉంటారు. సో ఆప్షన్ ఏ క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రికెట్ ఆట యొక్క పరిభాషలో బీమర్ అనేది పిలుస్తారు, అంటే బీమ్ బాల్ అనే పదం అనమాట. సో డెలివరీ ఒక బాల్ యొక్క డెలివరీలో బంతి వేస్తారు కదా, వేగంగా బాల్ వేసినప్పుడు బౌన్స్ అవ్వకుండా బ్యాట్మెన్ నడుము ఎత్తు కంటే ఎక్కువగా వెళ్తుంది. దీన్ని బీ బీమర్ అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ది మక్కా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్? కింది వాటిలో మక్కా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని పిలువబడే ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి అంబాలా. సో కలకత్తా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది భారత ఫుట్బాల్ మక్కాగా పిలువబడుతుంది. ఇది ఫేమస్ అనమాట ఈ యొక్క ఫుట్బాల్ క్రీడకి. సో ఇది మోహన్ బగాన్ మరియు తూర్పు బెంగాల్ వంటి దేశంలో అత్యంత ప్రసిద్ధి మరియు మద్దతు ఉన్న జట్లకు నిలయంగా ఈ యొక్క కలకత్తా అనేది ఉంది. ఆప్షన్ ఏ కలకత్తా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రంజీ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ రంజీ ట్రోఫీ దేనితో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. సో రంజీ ట్రోఫీ అనేది క్రికెట్తో సంబంధం కలిగి ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలో ఆడే ఒక ప్రధాన దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్షిప్. దీన్ని భారత క్రికెటర్ రంజిత్ సిన్హజీ పేరు పెట్టారు మరియు దీనికి భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. సో ఆప్షన్ ఏ క్రికెట్. రంజీ ట్రోఫీ అనగానే మీకు క్రికెట్ అనేది గుర్తుండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గెట్ అన్ ఒలింపిక్ మెడలీస్. ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ. ఆప్షన్ ఏ అశ్విని నాచప్ప, ఆప్షన్ బి కర్ణం మల్లేశ్వరి, ఆప్షన్ సి ఉషా సచ్దేవ్, ఆప్షన్ డి పిటి ఉషా. సో ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ నేమ్ తెలిసే ఉంటుంది. సో బి కర్ణం మల్లేశ్వరి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2000లో సిడ్నీలో జరిగిన వేసవి ఒలింపిక్స్లో కర్ణం మల్లేశ్వరి స్నాచ్లో 110 కిలోలు మరియు క్లీన్ అండ్ జెర్కిన్లో 130 కిలోలు మొత్తం 240 కిలోలు ఎత్తి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. దీంతో ఆమె ఒలింపిక్ పథకం గెలుచుకున్న తొలి ఇండియా లేడీగా నిలిచిందనమాట. సో ఆప్షన్ బి కర్ణం మల్లేశ్వరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో యాషిస్ ఈజ్ ద టర్మ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? యాషిస్ అనే పదం కింది వాటిలో ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ ఏ బాస్కెట్బాల్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి క్రికెట్. సో తెలిసే ఉంటుంది, ఆప్షన్ డి క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాషిస్ అనే పదం క్రికెట్తో ముడిపడి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది స్పోర్ట్ ఈజ్ పివి సింధు అసోసియేటెడ్? పివి సింధు ఏ క్రీడకు సంబంధించింది? సో ఇది తెలియకుండా ఎవరు ఉండరు, అందులోనూ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫేమస్ అనమాట. సో ఆప్షన్ ఏ స్విమ్మింగ్, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి షూటింగ్. సో డైరెక్ట్గా బ్యాడ్మింటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పివి సింధు ఒక భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 వేసవి ఒలింపిక్స్లో ఆమె ఒలింపిక్ రజక పథకం గెలుచుకుని తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఒలింపిక్ పథకం గెలుచుకున్న ఇద్దరు భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆమె మరొకరు సైనా నెహ్వాల్. సో బ్యాడ్మింటన్ పివి సింధు 2016లో వచ్చిందనమాట. సో ఈ డేట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. ఇది మీకు చాలా అంటే చాలా ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. సో మిస్ చేసుకోమాకండి. మీ యొక్క ప్రిపరేషన్కి ఇది ఒక బూస్ట్గా ఉంటుంది. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.